విగ్రహ ఆరాధన. రీసెంట్‌గా తమిళనాడులో గుడి తీసేస్తున్నారు. అక్కడ లోకల్స్ అందరూ కూడా వచ్చి ప్రొటెస్ట్ చేశారు. ఇలా గుడి తీయకండి అని. అప్పుడు ఒక పొలిటీషియన్ వచ్చి లిటరల్లీ కెమెరాస్ ఉన్నాయి. ఒక 200 మంది జనాలు నించున్నారక్కడ ప్రొటెస్ట్ చేసేవాళ్ళు సుమారుగా. ఒకటే మాట అన్నాడు ఆయనొచ్చి. "ఒరేయ్! మీ దేవుడు అనంతం అన్నారు కదరా! గుడి తీసేస్తే మీకేమైద్దిరా? అయినా ప్రపంచంలో ఎన్నో వస్తువులున్నాయి. మీ దేవుడిని రాయిలోనే చూసుకోవాలారా?" అన్నాడు. అక్కడ ఎవ్వడికి కూడా మాట అసలు రాలేదింక బయటికి. స్తంభించిపోయారు అందరూ గూడా. కానీ దీనికైతే ఆన్సర్ వివేకానందుడు ఎప్పుడో చెప్పారు. మీరు మీ అమ్మగారిదో, మీ నాన్నగారిదో లేకపోతే మీ పిల్లలదో ఒక ఫోటో తీసుకోండి. దాని మీద ఉమ్మూయండి. ఉమ్మూయలేత్తామా మనం? వాళ్ళ మీదున్న ప్రేమ కారణంగా మనం ఉమ్మూయలేం. రెస్పెక్ట్ కారణంగా, ప్రేమ కారణంగా ఉమ్మూసిన వాళ్ళ మీద ఊసినంత భావం కలిగిద్ది మనకి. ఎట్ ద సేమ్ టైమ్ అక్కడుండే విగ్రహం అయినా మనకి స్వామి ఉన్నంత భావంతో మనం పూజలు చేస్తాం, నిష్టగా ఉంటాం దాని దగ్గర. ఎవడైనా అడిగాడనుకోండి, "అరే! రాయిలో దేవుడిని చుట్టమేంట్రా మీరు" అని. మీరు ఒకటే చెప్పాలి. సనాతన ధర్మం ఒక్కటే రాయిలో కూడా స్వామిని చూడమని చెప్పింది. అంత గొప్పది సనాతన ధర్మం అని. ఇక్కడ కనిపిస్తున్న ఐడల్స్ అన్నీ కూడా మన గుర్రం సిల్వర్ ప్యాలెస్‌లో అవైలబుల్‌గా అయితే రెడీగా అయితే ఉన్నాయండి. కావాలనుకున్న వాళ్ళు పైన నెంబర్‌కి అయితే మెసేజ్ చేసేయండి. ఫైనల్‌గా సిల్వర్ అంటే గుర్రం సిల్వర్ ప్యాలెస్.